అన్న రీసెంట్‌గా అయితే కేంద్రం కొన్ని గైడ్‌లైన్స్ గూడా రిలీజ్ చేసింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్‌కి సంబంధించి గూడా ఏంటంటే, ఎవరైనా ఓలా, ఉబర్ గావచ్చు, అలాగే రాపిడో గావచ్చు బుక్ చేసుకునేటప్పుడు ఒక ఆప్షన్ చూపియాలి. మీరు బుక్ చేసుకుంటున్న డ్రైవర్‌కి సంబంధించి ఫీమేలా, మేలా ఎంచుకోవడం అనేది కస్టమర్ ఇష్టం అని చెప్పేసి కూడా సెంట్రల్ చెప్పింది. ఈ మేరకైతే త్వరలో కూడా ఈ అగ్రిగేటర్‌లో అయితే ఈ ఆప్షన్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఉమెన్ అంటే మనకు లేడీస్‌కి సంబంధించి కూడా ఆటోస్ ఎక్కువ మంది నడుపుతారా? నడపరు. కార్లు కూడా ఎక్కువ మంది నడపరు. ఇది పాసిబుల్ అయితదా? కాదా? ఎట్లా అయితది? ఇందులో ఎట్లా పాసిబుల్ అయితదన్న? హ్మ్. ఇప్పుడు లేడీ డ్రైవర్ అంటే డే నైట్ చేయాలి. అవును. ఓలా, ఊబర్ డే నైట్ ఉంది. అవును. రైడర్స్‌కైతే లేడీ రైడర్‌కైతే ఇబ్బందికరమే గదా! అవును. ఇందులో అయితే లేడీస్ అయితే ఉండరు. హ్మ్. జెంట్సే ఎక్కువుంటారు. ఇంకా ఎస్పెషల్లీ సిటీ అంటే హైదరాబాద్ మట్టుకు కొంతమంది ఉండొచ్చు గానీ, ఇంకా వేరే ప్రాంతాల్లో ఇంకా అసలే ఉంటారు కదా లేడీస్ అనేది. అస్సలే ఉండరు. హ్మ్. ఇప్పుడు 4% ఉన్నారు హ్మ్. రైడర్స్ అవును. లేడీస్ ఇండియాలో. ఆ! ఇండియాలో. హ్మ్. మన ఊబర్, ఓలాది బాయ్స్ అయితే ఎక్కువున్నారు. హ్మ్. లేడీస్ అయితే తక్కువున్నారు. ఇంకా రాపిడో టూ వీలర్స్ అయితే ఓకే కావచ్చు కానీ, స్కూటీ నడిపేవాళ్ళు లేడీస్ ఎక్కువుంటారు గానీ, ఆటోలు, కార్ నడిపేవారు చాలా తక్కువ మంది ఉంటారు కదా! ఆటో, కార్‌లయితే చాలా తక్కువ. హ్మ్. బైక్స్‌లో అయితే ఉన్నారు. హ్మ్. కొందరైతే ఉన్నారు. హ్మ్. అదైతే పాసిబుల్ కాదు. హ్మ్. సో, ఇప్పుడు మీకు రాపిడో, ఓలా ఇదన్నీ కావచ్చు. బానే వర్కౌట్ అయితదా డ్రైవర్‌లకి? బాయ్స్‌కి అయితే వర్కౌట్ అవుతది. హ్మ్. ఎందుకంటే డే నైట్‌లో నడుపుకోవచ్చు బాయ్స్. హ్మ్. సేఫ్టీ ఉంటది. హ్మ్. లేడీస్‌కి అయితే సేఫ్టీ లేదు. బ్రదర్ రీసెంట్‌గా సెంట్రల్ కొన్ని గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్‌కి సంబంధించి అంటే రాపిడో, ఓలా, ఉబర్ కావచ్చు. వీళ్ళేంటంటే ఈ మనం ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే రైడ్ బుకింగ్ చేసుకుంటారో బుకింగ్ సమయంలో అయితే అంటే కస్టమర్ సంబంధించి అక్కడ డ్రైవర్ ఎవరు? అంటే మీరు బుక్ చేసుకునే వెహికల్ డ్రైవర్ ఎవరు? ఫీమేలా, మేలా అని చూపించాలి. అందుకు సంబంధించి కూడా ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా సెంట్రల్ స్పష్టం చేసింది. సో, ఒకవేళ ఇవి ఆప్షన్‌లు తీసుకొచ్చినట్లయితే మన దగ్గర అంతమంది లేడీస్ డ్రైవర్లు అవైలబుల్ ఉన్నారా మనకు? లేరన్న. లేరు. లేస్ లేడీస్ అయితే లేరు. అందరు లేరు. జెంట్సే ఉంటారు ఎక్కువ. ఆ! ఇగ లేడీస్ అయితే దాదాపుగా నాకు తెలిసిన వరకే ఇద్దరో ముగ్గురు చూసినా ఈడ. ఈ హైటెక్ సిటీల్నే. ఆ! సిటీలనే. ఆ! ఇద్దరో ముగ్గురిని చూసినా. నిజంగా అది. అది హైటెక్ సిటీలో అయితే చూసినా 2, 3 సార్లు చూసినా. హ్మ్. ఇగ దానికంటే ఎక్కువైతే లేరు. ఆ! ఎలక్ట్రిక్ బండి నడిపేటోళ్ళు ఇద్దరిని చూసినా. హ్మ్. ఎల్‌పీజీ బండ్లకు నడిపేటోళ్ళు ఒక ఆమెకు చూసినా. హ్మ్. కానీ ఇద్దరో ముగ్గురు ఉన్నారు. అందరు జెంట్సే ఉన్నారు దాదాపు నాకు తెలిసిన వరకైతే. హ్మ్. ఆ! సో, మన ఇండియాలోనే ఎవరైతే క్యాబ్ నడిపే వాళ్ళు ఉన్నారో లేడీస్ కేవలం 5% ఉన్నారు. సో, ఇప్పుడు ఇంత తక్కువ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ తీసుకురావడం వల్ల యూజ్ ఏంటి? వేస్టే కదా! వేస్టేనా. హ్మ్. హ్మ్. సో, మీరు చూస్తున్నారు గదా! ఇప్పుడు క్యాబ్ అంటే మనకు 24/7 వాడుతూనే ఉంటారు. సో, ఇలాంటి సందర్భంలో ఇందరికి లేడీస్ వస్తారా అసలు క్యాబ్ డ్రైవింగ్ కోసం? వీళ్ళు తక్కువున్నారన్న. హ్మ్. క్యాబ్‌లో డ్రైవర్ మన లేడీస్ అయితే లేరు. హ్మ్. నేను గూడా క్యాబ్ నడిపినా ఆల్రెడీ. ఓకే. ఎవరెస్ట్ బండి నడిపినా హ్మ్. గానీ లేరు. 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 సో, ఈ టూ వీలర్‌లో మాత్రం కొంచెం పాసిబుల్ కావచ్చు. ఎందుకంటే చాలా మంది స్కూటీ నడుపుతారు ఆ! కాబట్టి ఆ! పాసిబుల్ అది అది పాసిబుల్ అయితది. ఆ! అంటే వాళ్ళు ఫోటో ఇట్లా నడుపుతారు గదన్న. హ్మ్. ఆ ఫోటోల ద్వారా రావచ్చేమో అని నా ఆలోచన. హ్మ్. కానీ ఈ ఆటో గాని, క్యాబ్ అంటే కార్ నడుపుడు గాని చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది ఉన్నారు. హ్మ్. నిజమే అది. వాళ్ళు 24 అవర్స్ నడిపితే అది ప్రాబ్లమ్ అయితాయి గదన్న. ఇప్పుడు బయట ఎట్లా ఉన్నది అన్ని నరుకుడు కూసుడే ఉంటాయి అవునవును. అంతా.